అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో బాణసంచ కేంద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో సుమారు 8 మంది అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆ బాణసంచ కేంద్రం వద్ద ఒకసారి కనుక దృశ్యాలను పరిశీలిస్తే ఇక్కడ సుమారు ఈరోజు 30 మంది పనిచేయాల్సింది, కానీ ఆదివారం కావడంతో 15 మంది ఇక్కడ విధుల్లోకి వచ్చారు. వారిలో ఈ ప్రమాద తీవ్రత దాదాపు 12 గంటల సమయంలో చోటు చేసుకోవడంతో అక్కడ పనిచేస్తున్నట్టు వాళ్ళంతా కూడా ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం అంతా కూడా దట్టంగా పొగలు అమ్మేయడంతో పాటు ఈ బాణసంచ అంతా కూడా గాలి పేలుడుతో మొత్తం వాళ్ళు అక్కడే కుప్పగా కూలిపోయినటువంటి పరిస్థితి. శరీర భాగాలన్నీ కూడా చల్లా చెదిరైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి ఏదైతే ప్రాణ నష్టంతో పాటు మరోవైపు చుట్టూ ఎక్కడ స్థానికంగా ఉన్నటువంటి దానికి ఆనుకుని ఉన్నటువంటి కోళ్లు కూడా చనిపోయి చూసుకోవచ్చు. ఆ వేడి తీవ్రతకి మామూలుగా ఉండదు కాబట్టి మనుషులే చనిపోయారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కోళ్లు పెట్టినటువంటి ప్రాంతాల్లో మనం చూసుకోవచ్చు. ఆ జాలీల్లో కోళ్లు కూడా చనిపోయినటువంటి ఆ వేడికి అలా కాలి మాడి మసి అయిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఇవి చిచ్చుబుట్లు తయారు చేసేటువంటి మెటీరియల్, ఈ సామాగ్రి అంతా కూడా మనం చూస్తున్నాం. ఇవంతా కూడా మొత్తం ఏది కూడా మిగలేదు, మొత్తం అంతా కూడా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా 2 షెడ్లు కూడా ఇక్కడ మొత్తం 3 షెడ్లు ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయాయి. ఏదైతే చిచ్చుబుట్లతో పాటు ఈ బాంబులు తయారు చేస్తారు కదా, అవి కూడా మొత్తం బాణసంచి సంబంధించినటువంటి బాంబులు మెటీరియల్ ఇవన్నీ కూడా పూర్తిగా మొత్తం అన్ని అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దట్టమైన పొగలు అమ్ముకున్నాయి. అదేవిధంగా మనం చూస్తున్నాం ఆ క్రాకర్స్ ఏదైతే దగ్గరలో చాలా వరకు సంబరాలు అదేవిధంగా ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి వాటి కోసం భారీగా మెటీరియల్ మందుగుండ సామాగ్రి అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ పనులు చేస్తుండగా అదంతా కూడా సిద్ధం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భారీ శబ్దాలు రావడంతో వెంటనే సంఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ రూరల్ ప్రాంతం కాబట్టి ఒకదాని తర్వాత ఒక మంటలు అలా అంటుకున్నాయి. మరోవైపు చూడొచ్చు, దగ్గరలో ఉన్నటువంటి ఆ స్థానికంగా ఆ గడ్డి కుప్పలు కూడా ఉన్నాయి, వాటికి కూడా మంటలు ఈ తారాజువ్వలన్నీ కూడా వాటి మీద పడడంతో అవి కూడా ఎగిసిపడుతున్నాయి. దానికి ఆనుకున్నటువంటి షెడ్లో కూడా పశువులు సైతం ఉన్నటువంటి పరిస్థితి, వాటికి కూడా త్రుటిలో ఆ ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఈ మెటీరియల్ అంతా కూడా ఇంకా సిద్ధంగా ఉంది. ఇంకా సిద్ధం చేసినటువంటి మెటీరియల్ అంతా కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ మంటల్లో చిక్కుకొని సుమారు 8 మంది చనిపోయారు. మరొక 6 పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళంతా కూడా ప్రాణాలతో పోరాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదం మధ్యాహ్నం 12:30-1 గంట సమయంలో చోటు చేసుకుంది. ఆ సమయంలో మనం చూస్తున్నాం అంతా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి. నిమిషాల్లో ఇదంతా కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయింది. మొదట ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాన్ని ఒకసారి పరిశీలిస్తే అంటే ప్రమాదం జరిగేటప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఉండిపోయింది. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి అవి అన్ని మంటలు అంటుకున్నాయి. ఎక్కడ కూడా మంటలు వ్యాప్తి చెందిన తర్వాత కట్ అవడానికి కూడా లేని పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు మంటలు అదుపు చేయడానికి కావాల్సినటువంటి ఫైర్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఏర్పాటు చేసుకున్నారు, కానీ మొత్తం క్షణాల్లో జరిగిపోయింది. ఎందుకంటే ఫైర్కి సంబంధించినటువంటి ప్రతి కూడా పక్కన ఉన్నటువంటి వేరే దీని మీద మొత్తం అన్ని కూడా ఒకదానికి ఒక మంటలు తుల్లిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సమ్మర్ సీజన్ కాబట్టి ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది ఇంకా అంచనా వేయట్లేదు. వేడి తీవ్రత వల్ల, ఎండల తీవ్రత వల్ల జరిగిందా, లేదంటే ఎవరైనా తప్పిదం వల్ల, మానవ తప్పిదం వల్ల జరిగిందనే చెప్పుకోవాలి. ఏది జరిగినా సరే ప్రమాదానికి 8 మంది అమాయక ప్రాణాలు బలైపోయాయి. మరోవైపు 6 ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ షెడ్ ఏర్పాటు చేశారు కదా, ఇందులోనే ఈ మొత్తం కార్మికులంతా కూడా ఈ బాణసంచా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. కాంక్రీట్ గోడలు, సిమెంట్ గోడలు అన్నీ కూడా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ తీవ్రత ఏ విధంగా జరిగిందనేది చూసుకోవాలి. కొన్ని లక్షల రూపాయలు విలువ చేసేటువంటి సామాన్లన్నీ కూడా ఇక్కడే ఉండడం వల్ల అవన్నీ పేలడంతో ఈ విధంగా భారీ ప్రమాదం చోటు చేసుకుంది. మనం చూస్తున్నాం ఈ మెటీరియల్ అంతా కూడా వీటిలో ఉండేటువంటి ఫైర్ అంటే మండే గుణం ఉన్నటువంటి మండే స్వభావం ఉన్నటువంటి మెటీరియల్ అంతా ఉండడంతో ఒకదానికి ఒకటి అంటుకుని అంతా కూడా మొత్తం తగలబడిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనలో ఇదొక దుర్ఘటన అని చెప్పుకోవాలి. 8 మంది కూలీలు, వాళ్ళంతా నిరుపేదలు, అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నారు. ఈ ప్రమాదం అయితే వాళ్ళ జీవితాల్లో
చీకట్లు నింపాయి. ఎందుకంటే ఈ ఒకవేళ వాళ్ళు తయారు చేసినటువంటి ఈ బాణాసంచా బయటికి వస్తే ఏ పండగల్లోనో ఏ సంబరాల్లోనో చాలా వరకు వెలుగులు నింపేటువంటి బాణాసంచా అంతా కూడా ఇప్పుడు ఆ 8 మంది జీవితాలను ప్రాణాలు తీసిందని చెప్పుకోవాలి. చీకటి నింపినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ దుశ్చర్య అంతే ఒక దుర్ఘటన అని చెప్పుకోవాలి. ఈ దుర్ఘటనలో ఇంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. మరి తప్పిదం ఎవరిదైనా సరే బలి అయిపోయింది మాత్రం ఆ 8 మంది ప్రాణాలు. మరొక 6 పరిస్థితి అయితే ఇంకా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏదైతే కైలాసపట్నం ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి ఫైర్ క్రాకర్స్ కేంద్రంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దురదృష్టవశాత్తు 8 మంది చనిపోయారు. మరొక 6 పరిస్థితి చాలా విషమంగా ఉంది. మరొక 4 స్థానికంగా చికిత్స పొందుతున్నారు. మరి వాళ్ళకి కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నారు ప్రాణాలతో బతకాలని చెప్పి. దాదాపు 80% వరకు కూడా గాయాలతో వాళ్ళు అత్యవసర చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏదేమైనప్పటికీ ఈ క్రాకర్స్ కేంద్రంలో ఏదైతే బాణసంచా కేంద్రంలో జరిగినటువంటి ప్రమాదానికి 8 మంది చనిపోయినటువంటి దుర్ఘటనని చెప్పుకోలే. మొత్తంగా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపించేటువంటి ఈ కార్మికులు ఈరోజు చీకట్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఈ ఘటన ద్వారా చోటు చేసుకుంది. కెమెరామన్ శ్రీధర్తో చిరంజీవి, ఎన్టీవీ, అనకాపల్లి జిల్లా నుంచి.